హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ప్రభా డైలీ వ్లాగ్స్. ఈరోజు మనం మన ఛానల్లో బొబ్బర్గార్లు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. బొబ్బర్లు ముందుగా మంచిగా కడిగి పెట్టుకొని 4 గంటలు నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న బొబ్బర్లని ఇలా మిక్సీ జార్లో తీసుకొని కారం మనం తినే అంటే కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి, కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువ వేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం దాల్చిన చెక్క, లవంగా కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ వీడియోలో నేను యాక్చువల్గా తీయడం మర్చిపోయాను. అలానే సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నప్పుడు అందులో ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు. యాడ్ చేయకుండా బరకగా పట్టుకోవాలండి. మరీ మెత్తగా పట్టినా అది మనం తినేటప్పుడు టేస్ట్ అంత బాగోదు. ఇలా బరకగానే కొంచెం ఇలానే ఉండాలండి, గట్టిగా కొంచెం. మరీ సాఫ్ట్గా ఉన్న టేస్ట్ అంత బాగోదు. ఇలా మిక్సీ జార్లోంచి బౌల్లోకి తీసుకున్నాక ఇగో చూడండి ఇలా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు. టెక్స్చర్ అనేది ఇలా బరకగానే ఉండాలి. ఇలా ఒక బౌల్లో తీసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ మనం ఎంత కావాలనుకుంటే అంత మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. అలానే సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. అలానే జీలకర్ర కూడా యాడ్ చేసుకొని మనం ఇక్కడ కొంచెం సాల్ట్ ఇందాక మిక్సీ జార్లో పట్టేటప్పుడు వేసుకున్నాం కదా, ఒకసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ సాల్ట్ అవసరపడితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ ఇవి వేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. అలానే ప్యాన్ పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి పెట్టుకోవాలండి. లోపు ఆయిల్ అనేది మనం వడలు వేసుకుంటున్నాం అది మునిగే వరకు వేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా బాగా ఎక్కువ హీట్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకున్నాక అది హీట్ ఎక్కే వరకు వెయిట్ చేయాలండి. ఈ బొబ్బర్గార్లు అనేవి చాలా హెల్దీ ఫుడ్ అండి. పిల్లలకు కూడా బొబ్బర్లు మనము డైరెక్ట్ ఉడకబెట్టి అలా పెట్టినా తినరు పిల్లలు. కానీ మనం ఇలా స్నాక్లా వడల్లా వేసి వాళ్ళకి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టామంటే స్నాక్స్ లాగా చాలా ఈజీగా తినేస్తారు వాళ్ళు. బాగుంది అనుకుంటూ ఇలా మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాక ఇలా వడల్లాగా ఒత్తుకొని మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కినాక వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్లో మా పిల్లలు అసలు ఇష్టపడే వాళ్ళు కాదు. బొబ్బర్లు అంటేనే బొబ్బర్లు ఏం తినకొద్దు మమ్మీ అది ఇది అని అనేవాళ్ళు. కానీ ఇలా నేను ఒకసారి ట్రై చేసి చూసాక మా పిల్లలు చాలా ఇష్టపడ్డారండి. ఒకసారి అలాగే ట్రై చేసి మీరు కూడా చూడండి, ఖచ్చితంగా తింటారు పిల్లలు. హెల్దీ ఫుడ్ కూడా. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు రెండు సైడ్లు మనం తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా మీడియం ఫ్లేమ్ పైన చేయాలి. మీడియం ఫ్లేమ్ పైన ఎందుకంటే మనం హై ఫ్లేమ్ పెట్టామనుకోండి పైన అంతా మాడిపోయినట్టు అయిపోతుంది, కానీ లోపల పిండిలా అలానే ఉంటుంది, ఫ్రై కాదు. దానికోసం మీడియం ఫ్లేమ్ పైన 2 సైడ్స్ మనం మధ్యలో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా రావాలి. ఇలా వచ్చాక మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. రెడీ అయినాయండి వేడి బొబ్బర్గార్లు. చాలా హెల్దీ ఫుడ్ ఇది. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం ఒకసారి వీటిని టేస్ట్ చేసి చూద్దాం రండి. బొబ్బర్గార్లు ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేసి చూస్తే ఎలా ఉంది, లోపల పిండిలా ఉందా ఇట్లా ఒకసారి చూడండి. మనం మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసాం కాబట్టి లోపల పిండి కూడా మంచిగా ఫ్రై అవుతుందండి.
వేడి వేడిగా పొగలు వస్తుంది, లోపల కూడా పిండి పిండిలా లేదు, మంచిగా కుక్ అయిందనమాట. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.